నేను ఈ మధ్యకాలంలో ఒక డాక్టర్ చేసే వీడియో అయితే చూశాను. ఈ ఆయిల్ కొనాలంటే కేజీ 1500 పడుతుందని ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇంట్లో ఈజీగా జుట్టు పెరుగుదలకి దోహదపడే ఆయిల్‌ని అయితే మనం ఇంట్లో చేసుకోవచ్చు. దీనిలో పుష్కలంగా ఏబీసీ వైటమిన్స్ ఉంటాయి. మరియు అమైనో ఆమ్లాలు ఉంటాయి. మీ తలలో రక్త ప్రసారం బాగా జరగటానికి ఇవి బాగా తోడ్పడతాయి. ఇంట్లో చేసుకోవడం చాలా ఈజీ. ఎలా చేయాలో చూపిస్తాను. ముందు కావాల్సింది ములక్కాయలు, కొబ్బరి నూనె. ఇవి తీసుకుంటే చాలు. ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా చేసుకుంటే ఈ మందు ప్రభావం అయితే బాగా పనిచేస్తుంది. ఇది నిల్వ ఉండదండి. వారానికి సరిపడా 2, 3 సార్లకి వచ్చేటట్టుగా మీరు ఒకేసారి చేసుకోవాలి. ఈ ఆయిల్ నిల్వ ఉండదు. బయట అమ్మే ఆయిల్‌లో అయితే కెమికల్స్ కలుపుతారు కాబట్టి నిల్వ ఉంటుంది. ఫ్రెష్‌గా వండే కూరగాయల్లో ప్రయోజనాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఫ్రెష్ ములక్కాయ ఉపయోగించి మాత్రమే ఈ ఆయిల్ చేయొచ్చు. ఎలా చేయాలో చూపిస్తాను. చాలా ఈజీగా అయిపోతుంది. మీరు 2, 3 నెలలు వాడి చూడండి. జుట్టు అయితే బాగా పెరుగుతుంది. జుట్టు రాలటం బాగా తగ్గిపోతుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇది అప్లై చేసుకున్నాక షాంపూస్ వాడకుండా కుంకుడుకాయ రసం ఇలాంటివి వాడినట్లయితే సహజ సిద్ధమైన వాడినట్టయితే మీ జుట్టు పెరుగుదల బాగా పెరుగుతుంది. ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా ములక్కాయని తీసుకోవాలి. ఇలాగా పొట్టును తీసేయాలి. తీసినాక లోపల గుచ్చుంటుంది కదా, దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోండి. నేను దీన్ని ఒక్కసారి రాసుకోవడానికైతే ప్రిపేర్ చేస్తున్నాను. ములగ గింజల్లో కూడా పోషకాలు ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో ఎండిపోయిన ములగ గింజలు కూడా తింటారు. కొంచెం చిగట చిగటగా ఉంది. దీనిలో కాస్త ఆయిల్ వేసుకొని బాగా మరపెట్టుకోవాలి. ఈ ములగ మొక్కలంతా నల్లగా అయిపోవాలి, డీప్ ఫ్రై అయిపోవాలి. తర్వాత దీన్ని వడకొట్టి మనం ఒక చిన్న గిన్నెలో తీసుకుని తల స్నానం చేసి 5-6 గంటల ముందు అప్లై చేసుకుంటే సరిపోయింది. తర్వాత మసాజ్ చేసుకోండి. తల స్నానం అయినాక కుంకుడు రసం మాత్రం వాడండి. షాంపూస్ వాడకూడదు. ఇలాగ నూనె ప్రిపేర్ చేసుకున్నట్లయితే మీ జుట్టు బాగా పెరుగుతాయి. నూనె అనేది ఇలా నురుగు లేకుండా ఫ్రెష్గా నూనె రావాలి. ఈ నురుగంతా పోవాలి. తర్వాత నురుగంతా పోయినాక ఒక బౌల్లోకి వడపోసుకుని తలకు అప్లై చేసుకున్నట్లయితే మీకు జుట్టు ఊడకుండా జుట్టు బాగా పెరుగుతుంది. నెలలో 3 సార్లు ట్రై చేయండి. తేడాను మీరే గమనిస్తారు.